తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ టార్గెట్ అయింది. పెద్దిరెడ్డిని చంద్రబాబు పొంగనూరు పుడింగ్ అని పిలుస్తారు. పొంగనూరు పుడింగి కుటుంబాన్ని భూస్థాపితం చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. గత 5 ఏళ్లలో వాళ్లు చేసిన అక్రమాలను వెలికితీసే ప్రక్రియ వాయువేగంగా కొనసాగుతోంది. ఇందుకోసం మంత్రులు, అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఫైళ్లను జల్లెడపట్టడమే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన దందాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఇద్దరూ ఒక జిల్లా వారే అయినా చంద్రబాబుకు, పెద్దిరెడ్డికి అస్సలు పడదు. జగన్ ఆదేశించారో తానే స్వయంగా చేశారో తెలీదు కానీ 5 ఏళ్ల పాటు చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన ఇలాకాగా పరిగణిస్తూ టీడీపీ శ్రేణులను తెగ ఇబ్బంది పెట్టారు పెద్దిరెడ్డి. చంద్రబాబును కుప్పం వైపుకు వెళ్లకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతేడాది అంగళ్ళు దగ్గర జరిగిన సంఘటనలు కూడా పెద్దిరెడ్డి స్కెచ్చేనని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. పెద్దిరెడ్డి కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా అప్పట్లో చంద్రబాబును ఇబ్బంది పెట్టే రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలవకుండా చూసేందుకు మిథున్ రెడ్డి స్కెచ్ వేశారు. అయితే జనసేనాని మాత్రం భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాజెక్టుల్లో పెద్దిరెడ్డి చేసిన అవినీతిని వెలికితీసేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కంకణం కట్టుకున్నారు. ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలు అన్నీ కావని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో పెద్దిరెడ్డి 600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణ చేశారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును నిర్మించారని ఆయన అన్నారు. ఆవులపల్లితో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అంటే పెద్దిరెడ్డితో పాటు చాలామంది వైసీపీ నేతలకు చెవుల్లో మ్యూజిక్ వినిపించడం ఖాయమని తేలిపోయింది. పెద్దిరెడ్డి ఫ్యామిలీపై సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. జగన్ కంటే ముందు చుట్టూ ఉన్నవారి భరతం పడితే తర్వాత అసలు నేత సంగతి చూడొచ్చన్న ఆలోచనతో అధికార పార్టీ పావులు కదుపుతోంది. నీవు నేర్పిన విద్యే నేరజాక్ష అన్నది టీడీపీ గుర్తుకు తెచ్చుకుంటున్న సామెత. చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టకుండా చూడాలని పెద్దిరెడ్డి చేసిన ప్రయత్నానికి కౌంటర్గా ఇప్పుడు ఆయన్ను పొంగనూరులోకి ఎంట్రీ ఇవ్వకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. పొంగనూరులో పెద్దిరెడ్డి పర్యటిస్తారని తెలియడంతో ఆయన్ను పొలిమేరల్లోకి రాకుండా టీడీపీ చర్యలకు దిగింది. ఈ క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు కొంచెం అత్యుత్సాహం కూడా ప్రదర్శించి వైసీపీ శ్రేణులపై దాడులకు దిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటరెడ్డి యాదవ్, నరసింహులు నివాసాలపై దాడులు జరిగాయి. పొంగనూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం జరగకుండా అడ్డుకున్నారు. దాంతో తిరుపతి నుంచి బయలుదేరకుండా పెద్దిరెడ్డి ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లడం శ్రేయస్కరం కాదని పోలీసులు హెచ్చరించి మరీ ఆయన్ను తిరుపతిలోనే ఆపేశారు. ఇలాంటి ఘటనలు ముందు చాలానే ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డికి పొంగనూరు ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. ఈలోపే కేసులేమైనా పెడితే పెద్దిరెడ్డి కుటుంబానికి అసలు కష్టాలు మొదలవుతాయి. చంద్రబాబు పగబడితే సీన్ ఎలా ఉంటుందో పెద్దిరెడ్డికి తెలియబోతోంది. వైసీపీ హయాంలో ఇష్టానుసారం వ్యవహరించినందుకు మూల్యం చెల్లించుకునే టైం వచ్చింది. అసలు స్కామ్లు బయటకొస్తే పెద్దిరెడ్డి అరాచకాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు ఏం జరుగుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.